హలో అండి. ఈరోజు మన వీడియో నేతి బొబ్బట్లు. ఈ బొబ్బట్లు మైదా పిండితో కాదండి, గోధుమ పిండి, బెల్లంతో ప్రిపేర్ చేశాను. చాలా హెల్తీ, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఉగాది స్పెషల్ హెల్తీగా గోధుమ పిండి, బెల్లంతో నేతి బొబ్బట్లను సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సాఫ్ట్‌గా, పొరలు పొరలుగా చాలా బావుంటాయి. మీరెప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకుని కుక్కర్లోకి యాడ్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనకి టైం ఉంటే ఒక గంట సేపు నానబెట్టుకోవచ్చు. లేదంటే ఒక కప్పు పచ్చిశనగపప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ ఒక గంట సేపు నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి ఈ పచ్చిశనగపప్పు పూర్తిగా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు ఉడికేలోపు మనం పిండిని కూడా కలిపి పెట్టేసుకుందాము. వేరొక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపుని యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా పిండిని కలుపుకోవాలి. ఇక్కడ మనం గోధుమ పిండిని యూస్ చేసాం కదండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా యూస్ చేయొచ్చు. మనకి నార్మల్గా బయట స్వీట్ షాప్స్లో అట్లా అమ్ముతూ ఉంటారు కదా బొబ్బట్లు. ఆ బొబ్బట్లు అయితే అచ్చంగా మైదా పిండితోనే చేస్తారు. మనకి హెల్తీగా కావాలి అనుకుంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని యూస్ చేసి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ లేదు సేమ్ అలాగే కావాలి అనుకుంటే మైదా పిండితో ప్రిపేర్ చేసుకోండి. లేదు కొంచెం హెల్తీగా కావాలి అనుకుంటే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో ప్రిపేర్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పిండిని చపాతీ ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని ఈ పిండికి పైన అప్లై చేసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. మనం లోపల స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకునే లోపు ఈ పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. అప్పుడు బొబ్బట్లు కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. ఈలోపు మనకి పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే తీసేసి ఈ వాటర్‌తో కావాలంటే మనం రసం కూడా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, ఈ మొక్కలకు పోసేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం పప్పు తీసుకున్న కప్పుతోనే సేమ్ క్వాంటిటీలో మనం పప్పు ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో కొద్దిగా బెల్లాన్ని కూడా తీసుకుని ఇందులోకి యాడ్ చేసి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి బెల్లం మొత్తం కరిగిపోయి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉడికించుకొని మీకు ఫ్లేవర్ కావాలి అనుకుంటే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఉండలుగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గోధుమ పిండిని ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు చేత్తో బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా సాఫ్ట్‌గా అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ పిండి ముద్దను కూడా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండి ముద్దని అలాగే స్టఫింగ్ బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి బొబ్బట్లు చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఒకవేళ టైం లేదు ఇవన్నీ ఒకే రోజు చేయలేము అనుకుంటే స్టఫింగ్ ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం ఇలా బొబ్బట్లు ప్రిపేర్ చేసే ముందు ఒక గంట సేపు ముందు ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టుకుని చపాతీ పిండి కలిపేసుకుని ఇలా ఈజీగా బొబ్బట్లను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చపాతీ పిండి ముద్దను తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు లోపల స్టఫింగ్ని పెట్టి మొత్తం కవర్ చేసేసి కొద్దిగా పిండిని చల్లుకుంటూ మనం చపాతీని ఎలా అయితే రోల్ చేస్తామో సేమ్ అలాగే చపాతీలాగా ప్రిపేర్ చేసుకుని 2 వైపులా నేతితో కాల్చుకుంటే మనకి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. అయితే ఎక్కువగా లాంగ్ ప్రెస్ చేయొద్దండి. లాంగ్ ప్రెస్ చేసేస్తే స్టఫింగ్ బాగా బయటకు వచ్చేస్తుంది. పైన లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోండి. అప్పుడు ఈజీగా మనకి విరిగిపోకుండా బొబ్బట్లనే వచ్చేస్తాయి. కొద్దిగా పిండిని చల్లుకుంటూ 2 వైపులా ఈక్వల్గా వచ్చేలాగా రోల్ చేసుకుంటే మనకి ఈ బొబ్బట్లు చక్కగా వచ్చేస్తాయి. అయితే ఎక్కువగా లాంగ్ ప్రెస్ చేయొద్దు. జస్ట్ పైన అలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. మనం మైదా పిండితో కనుక బొబ్బట్లను ప్రిపేర్ చేస్తే అసలు ఇలా చపాతీ కర్రతో రోల్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఈజీగా పేపర్ మీద పెట్టి చేత్తో ప్రెస్ చేసినా కూడా వచ్చేస్తాయి. బట్ గోధుమ పిండి కాబట్టి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత 2 వైపులా కొద్దిగా బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకొని ఇప్పుడు పైన కొద్దిగా నేతిని అప్లై చేసుకుంటూ మనం బొబ్బట్లని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టొద్దండి, హై ఫ్లేమ్ పెడితే ఈజీగా మాడిపోతాయి. కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ నేతికి బదులు నూనెను కూడా వాడుకోవచ్చు. అయితే నూనెను వేరుశనగ నూనెలు ఇలా బాగా స్మెల్ వచ్చేవి కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి వాడుకుంటే బొబ్బట్లు ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అసలు అన్నింటికంటే నేతితో చేసుకుంటేనే బొబ్బట్లు బాగుంటాయి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి వేడివేడిగా బొబ్బట్లు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగే మిగతా బొబ్బట్లను కూడా ప్రిపేర్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ఈ ఉగాదికి మీరు కూడా బొబ్బట్లను తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో, టేస్ట్ నచ్చిందో లేదో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.